హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు కారం. దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ నిండా ఉల్లిపాయలు, ఒక 4 ఎగ్స్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, తాలింపు గింజలు, 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇప్పుడు ముందుగా వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లో దంచి పెట్టుకుందాం. ఇదిగోండి, వెల్లుల్లి రెబ్బలన్నీ ఇలా మెత్తగా దంచి పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువే పడతాయి దీంట్లోకి. ఇప్పుడు ఒక చాక్ తీసుకొని ముందుగా పెట్టుకున్న ఎగ్స్కి ఘాట్లు పెట్టుకుందాం. ఇలా 4 ఘాట్లు పెట్టుకుందాం. ఇదండి, ఇలా అన్ని ఎగ్స్కి ఘాట్లు పెట్టుకున్నాక ఇప్పుడు కోడిగుడ్డు కారం ఎలా తయారు చేద్దామో చూద్దాం. తయారు చేసే విధానం: ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ కొంచెం వేడైందాక ప్యాన్ వేడైంది. 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక తాలింపు గింజలు, కరివేపాకు, తాలింపు కొంచెం వేగాలి. ఇదండి, తాలింపు వేగుతుంది. దీంట్లో ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయలు వేసుకుందాం. దీంట్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా ఇప్పుడే వేసుకుందాం. సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపుకుందాం. బాగా కలిపుకున్నాం. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం బాగా. అదండి, 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గినాయి. ఇంకొంచెం వేపుకుందాం. మూత తీసేసి ఇప్పుడు వేపుకుందాం హై ఫ్లేమ్లో. ఇదిగోండి, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయి. ఇంకొక సెకండ్ ఊరకలా వేపుకుందాం బాగా. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగినాయి కదా, దీంట్లో ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఇలా మధ్యలోనే ఉంచేసేద్దాం. ఇదండి, వెల్లుల్లి రెబ్బలు వేసాను కదా, ఇది మొత్తం బాగా ఒకసారి కలిపుకుందాం. దీంట్లోనే ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం ఎక్కువే పడుతుంది. ఇదంతా బాగా కలుపుకుందాం. ఈ కోడిగుడ్డు కారం అన్నంలోకి, చపాతీలోకి బాగుంటుంది. బాగా కలిపాను. ఇప్పుడు దీంట్లో ఇలా అంతా విడివిడిగా చేసుకొని ఈ 4 ఎగ్స్ ఉడకబెట్టుకునే ఉన్నాయి కదా, ఇవి దీంట్లో ఒక్కొక్కటి వేసేసుకొని దీనిపైన ఇలా ఒకసారి మొత్తం కప్పేసి, ఇదండి ఇలా ఎగ్స్ మొత్తం కప్పేసి 1 నిమిషం ఊరకల మూత పెడదాం. 1 నిమిషం తర్వాత
చూద్దాం. ఇదండి, 1 నిమిషం తర్వాత మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు బాగా ఒక్కసారి కలుపుకుందాం. చిన్న కలుపుకోవాలి. ఇదండి, కోడిగుడ్డు కారం రెడీ అయిపోయింది. ఆ ఘాట్లు పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఉప్పు, కారం, వెల్లుల్లి మొత్తం వెళ్తుంది. ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. వేడి వేడి కోడిగుడ్డు కారం రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.